దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు, సేవింగ్స్ చేస్తూ ఆర్థికంగా బలపడేందుకు కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన స్కీమ్ అటల్ పెన్షన్ యోజన వృద్ధాప్యంలో ఆర్థికంగా బలంగా ఉండేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీమ్ను 2015 బడ్జెట్లో ప్రకటించింది ప్రధాని మోదీ సర్కార్. ఈ స్కీమ్ కింద నెలకు రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.5,000 వరకు పెన్షన్ అందుకునేందుకు వీలు కల్పిస్తుంది. రోజువారీ వేతన జీవులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, చిన్న తరహా వ్యాపారులకు అధికారిక పెన్షన్ స్కీమ్ లేని కొరతను తీర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. మీ వయస్సు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉంటే, మీ రిటైర్మెంట్ 60 ఏండ్ల తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా ఈ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడిని ప్రభుత్వం ఖచ్చితమైన హామీ ఇస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అటల్ పెన్షన్ యోజనపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటల్ పెన్షన్ యోజనకు రూ.10,000 పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ స్కీమ్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 20 ఏండ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. ఒక వ్యక్తికి ఏండ్ల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 పెట్టుబడి పెట్టాలి. ఇలా 20 ఏండ్లు కొనసాగిస్తే రిటైర్మెంట్ తర్వాత నెలనెలా రూ.5,000 పెన్షన్ వస్తుంది. 40 ఏళ్ల వయస్కన్న వ్యక్తి అయితే నెలకు రూ.1,454 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే అతను నెలకు రూ.5,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ అంతకు తక్కువ పెన్షన్ అయినా సరే అనుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించుకోవచ్చు. ఇప్పుడు పెన్షన్ రూ.10,000కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో చెల్లించే ప్రీమియంలో తేడాలు కూడా రావచ్చు. ఈ స్కీమ్లో తక్కువ వయస్సులోనే పొదుపు చేయడం ప్రారంభిస్తే ఎక్కువ లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలని చూస్తే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.